రైట్. ఇక మన శత్రు దేశాలన్నీ ఏకమవుతూ ఉన్నాయా అంటే ఏకమవుతూ ఉన్నాయనే చెప్పాలి. ఇన్నాళ్ళు పాకిస్తాన్, చైనాలే మనకు శత్రు దేశాలుగా ఉండేవి. ఇప్పుడు టర్కీ తోడైంది. దానికి తోడుగా బంగ్లాదేశ్ కూడా అక్కడ పాకిస్తాన్ అనుకూల విధానాల్ని అవలంబిస్తున్న పరిస్థితి. పాకిస్తాన్, చైనా, టర్కీ అండ్ బంగ్లాదేశ్ ఈ 4 కూడా కూటమిగా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కూటమిగా ఏర్పడి భారత్ మీద దాడులకు పాల్పడే లేకపోతే యుద్ధానికి దిగే అవకాశాలు భవిష్యత్తులో కనిపిస్తున్న పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో శత్రువులు పెరుగుతున్న నేపథ్యంలో శత్రువులంతా ఒక కూటమిగా ఏర్పడుతున్న నేపథ్యంలో భారత్ వ్యూహం ఎలా ఉండాలి? ఎస్ అండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి మనం కొన్ని హెలికాప్టర్లని దిగుమతి చేసుకుంటున్నాం. ఈ దిగుమతి చేసుకున్నప్పుడు అమెరికా నుంచి ఇండియా వస్తున్న ఈ హెలికాప్టర్ని టర్కీ తన గగనతలంలోనికి అనుమతించలేదు. అంటే టర్కీని దాటి ఆ ప్రాంతం నుంచే రావాలి, మధ్యధరా సముద్రం నుంచి. ఆ ప్రాంతం నుండి రావడానికి టర్కీ ఒప్పుకోలేదు. దీంతో మనం టర్కీ భారత యందు ఎంతటి శత్రుత్వం ఉందో బయటపడిపోయింది. తర్వాత ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కి తన యొక్క అత్యాధునిక ఈ డ్రోన్లని సప్లై చేసింది టర్కీ. అదేవిధంగా పాకిస్తాన్ విషయంలో పూర్తి సపోర్ట్ ఎర్డగాన్, టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్ చేస్తూ ఉంటారు. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆయన ప్రేలాపనలు కూడా పేలాడు జమ్మూ అండ్ కాశ్మీర్తో, అది కూడా ఐక్యరాజ్య సమితి వేదికగా. దాన్ని బట్టి మనకు అర్థమైపోయింది టర్కీ భారతదేశానికి శత్రు దేశం అనేది మనకు అర్థమైపోయింది. ఈ టర్కీ, పాకిస్తాన్ ఇస్లామిక్ బ్రదర్హుడ్, ఇస్లామిక్ అఫినిటీ మీద వాళ్ళు పనిచేస్తున్నారు. అదేవిధంగా పాకిస్తాన్ కూడా, అదేవిధంగా టర్కీ కూడా ఇస్లామికీకరణ అంటే ఇస్లామిక్ ప్రాంతాల్లో ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తుంది. అందువల్ల పాకిస్తాన్ ఎంత దుష్ట దేశమైనా, టెర్రరిజాన్ని ఎగుమతి చేసే దేశమైనా దానికి సపోర్ట్ కాస్తున్నాడు ఎర్డగాన్, టర్కీ అధ్యక్షుడు. ఇది భారతదేశానికి మరో శత్రువును తయారు చేసింది. పాకిస్తాన్తో పాటు, పాకిస్తాన్తో వంతపడుతూ టర్కీ ఒక శత్రు దేశంగా ఉంది. దీంతో పాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఒకటై ఇండియాకి శత్రువుగా తయారైంది. అది కూడా ఇస్లామిక్ కంట్రీ. ఈ మూడిట్లకి సపోర్ట్ చేస్తూ అక్కడ చైనా ఎప్పుడూ రెడీగా ఉంటుంది. చైనా ఆయుధాలు ఇస్తూ, బంగ్లాదేశ్ని ఆయుధాలు ఇస్తూ పాకిస్తాన్ని రెచ్చగొడుతూ ఉంటాయి. అంటే ఏంటి, భారత శత్రువులు ఎవరండి? ఈరోజు విడివిడిగా అక్కడక్కడ వార్తలు వస్తున్నాయి మనకి. టర్కీ ఇది చేస్తుంది, పాకిస్తాన్ ఇచ్చేస్తుంది, బంగ్లాదేశ్ ఇచ్చేస్తుంది, చైనా ఇచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఒక పెద్ద రహస్యం ఒకటి ఉందండి, యుద్ధ నీతి ఉంది వాళ్ళకి. వాళ్ళు ఒక వార్ఫేర్ ఉంది. అదేంటి అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ కలిసి ఇండియాకి ఎగ్నెస్ట్గా పనిచేస్తున్నాయి. ఈరోజు చూడండి, ఢిల్లీ బ్లాస్ట్ వెనకాల టర్కీ మూలాలు ఉన్నాయి, బంగ్లాదేశ్ మూలాలు ఉన్నాయి, పాకిస్తాన్ మూలాలు ఉన్నాయి. దీంతో పాటు ఇటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ ప్లస్ డ్రాగన్ కంట్రీ చైనా. అంటే ఏంటి, ఈసారి యుద్ధం అంటూ వస్తే భారతదేశానికి పెను ప్రమాదం ఎవరి నుంచి రాబోతున్నాయి అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, శత్రువు ఎవడో తెలుసుకోవాలి. శత్రు ఆనుపోనులు తెలుసుకోకుండా యుద్ధ రంగంలోకి దిగకూడదు. అంటే భారతదేశానికి శత్రువులు ఎవరంటే విడివిడిగా కాదండి, కలిసి ఉన్నారు. అదే పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ ప్లస్ చైనా, 4 దేశాలు దుష్ట చతుష్టయం ఈరోజు ఇండియాపై రాబోతున్నాయి. ఈ 3-4 దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. అన్ని విషయాల్లో చాలా సీక్రెట్గా పనిచేస్తున్నారు. ఈ విషయం భారత్కి అవగతమైపోయింది. అందుకనే ఇండియా ఏం చేస్తుంది, బంగ్లాదేశ్, పాకిస్తాన్ మీద వ్యతిరేకంగా మనం ఏం చేస్తాం, మనం యుద్ధ వ్యూహం ఇవన్నీ మనకు తెలుసు. మరి టర్కీ మీద కూడా భారతదేశం యుద్ధ వ్యూహం ఉంది. అదేంటి, అక్కడ టర్కీకి శత్రు దేశమైన అర్మేనియాకి భారతదేశం బ్రహ్మోస్ మిసైల్స్ ఇచ్చింది. అదేవిధంగా ఆకాశ్ మిసైల్స్ ఇస్తున్నాం, పినాకా రాకెట్ సిస్టమ్ని ఇచ్చాం. తర్వాత అర్మేనియాకి మన సుఖోయ్ 30 MK ఫైటర్స్ను కూడా మనం ఒక 10 యుద్ధ విమానాలని అమ్మబోతున్నాం. ఎందుకంటే అర్మేనియా అజర్బైజాన్కి ఎగ్నెస్ట్గా, అంటే టర్కీ ఫ్రెండ్కి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాం. అంటే టర్కీ అజర్బైజాన్కి సపోర్ట్ చేస్తుంటే మనం ఈ రెండిట్లకి శత్రుదేశమైన అర్మేనియాకి సపోర్ట్ చేస్తున్నాం, టర్కీని అక్కడే పెట్టాలని. రీసెంట్గా మధ్యధరా సముద్రంలోకి టర్కీ దగ్గరికి మన యుద్ధ విమానాలు వెళ్ళడం జరిగింది. అక్కడ మోహరింపులు చేయడం కూడా జరిగింది. బార్బడోస్ ఇవన్నీ స్ట్రైట్స్ ఉంటాయండి, అక్కడ పంపడం జరిగింది. టర్కీకి అక్కడికక్కడే ఒక పెద్ద కోటింగ్ ఇవ్వడం కూడా జరిగింది. మనం బ్రహ్మోస్ మిసైల్ సైప్రస్ కూడా ఇస్తున్నాం. సైప్రస్ అనేది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ ఎంతటి వివాదం ఉందో, టర్కీకి పెద్ద వివాదం సైప్రస్. దానికి మనం ఫుల్ సపోర్ట్ చేస్తున్నాం. అక్కడికి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా విజిట్ చేయడం జరిగింది ఆపరేషన్ సింధూర్ తదనంతరం, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత టర్కీ శత్రు దేశమైన గ్రీస్కి మనం ఆయుధాలు ఇస్తున్నాం, దాంతో డిఫెన్స్ డీల్ ఉంది, అది కూడా నాటో సభ్య దేశమే. ఈ విధంగా టర్కీ అడ్డాలోకి వెళ్ళి టర్కీని అణచడానికి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, ఇండియా దౌత్య విధానం అంతా పనిచేస్తుంది. ఇక చైనాకి ఎగ్నెస్ట్గా, బంగ్లాదేశ్ వ్యతిరేకంగా, పాకిస్తాన్కి వ్యతిరేకంగా మనం ఏం చేస్తున్నాం తెలిసి ఈ 4 కలిపి
భారతదేశ యుద్ధ వ్యూహం ఉంది, అద్భుతమైన యుద్ధ వ్యూహం. ఈ 4 దేశాలు దుష్ట చతుష్టయమైన ఈ 4 అలయన్స్, టర్కీ ప్లస్ పాకిస్తాన్ ప్లస్ బంగ్లాదేశ్ ప్లస్ చైనా వచ్చిన మనం ఎదుర్కొనే విధంగా మన దౌత్య విధానాన్ని, మిలిటరీ వార్ఫేర్ విధానాన్ని అన్నింటినీ సంసిద్ధంగా చేసుకుని భారత్ ఇక్కడ ప్రిపేర్ అవుతుంది. కాబట్టి ఏం భయం లేదు. కాకపోతే చాలా జాగ్రత్తగా ఈ 4 దేశాలు కలిసి చేసే కుట్ర మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. రైట్, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ షో కంటిన్యూ అవుతుంది.